హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భరత్ ఫిషింగ్. నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. మీకు వ్లాగ్స్ సంబంధించింది ఎక్కువ ఇష్టమా, ఫిషింగ్ సంబంధించింది ఎక్కువ ఇష్టమా అని. కానీ చాలా వరకు మనకి తక్కువ లైక్స్ అయితే వచ్చి దానికి ఓటింగు. దాంట్లో కొద్దిగా బేస్ చేసుకొని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం ఏ కంటెంట్ చేయాలని డిసైడ్ అవుదాం. ఈరోజు మనది ఏంటంటే ఈరోజు టాపిక్ ఇదిగోండి, కాస్త లాన్ అయితే ఉంది. ఈ లాన్ అయితే కట్ చేయాలన్నమాట. దీన్ని ఎలా కట్ చేసుకుంటున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాదు ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, వీటిని ఎలా గ్రో చేసుకుంటాను, వాటి గురించి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్దాం. వీడియోని అసలు లైక్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో విషయం, మీ అందరికీ ఒక విషయం పంచుకోవాలి. ఏంటంటే నాకు ఇంకో ఛానల్ అయితే ఉంది, తెలుగు సివిల్ వ్లాగ్స్ అనమాట. దానికి మీరు సివిల్కి సంబంధించింది, అలాగే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించింది, ఈ మనకి చెట్లు ఎలా గ్రో చేసుకోవాలి వాటి గురించి కూడా దాంట్లో అయితే కంప్లీట్ వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. దానికి కూడా మీరు సపోర్ట్ చేసి దాన్ని కూడా ముందర తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, దాన్ని అయితే క్లిక్ చేసి చూడండి. మీ ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇప్పుడు టాపిక్లోకి దీంట్లోకి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట మనకి గార్డెను. నేను చిన్నదిగా వేసుకున్నాను అనమాట. దీంట్లో నేను సండే టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో పెద్దగా ఉండడానికి కుదరదు, ఇవన్నీ కాస్త ఈ పనులు ఉంటాయి. సండే టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఇది వచ్చి బోన్సాయి. వీటిని వేసి కూడా చాలా రోజులు అయితే అవుతుంది. చూడండి ఎలా ఉంటుందో మొదలు, చూసారా ఎలా ఉందో. ఈ మొదలు చూడడానికి చాలా పెద్ద చెట్టు లాగా ఉంటుంది అనమాట. దీనికి ఇంకా కాయలు కాయలేదు. ఈ కాయలు కాస్తే దీంట్లో నుంచి కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఇలాంటి చెట్లని. ఈ కొమ్మలతో కూడా బతుకుతాయి, కానీ వర్షాకాలం కుదరదు, ఎండాకాలం మాత్రమే. కాకపోతే కింద వచ్చినంత ఇదిగా అయితే మనకి రాదు, జస్ట్ ఏదో చెట్టు ఉంది కదా అన్నట్టు వస్తుంది అనమాట. ఇంక ఇది వచ్చి సెంటు సన్న జాజులు. పైకి వెళ్తే వెళ్ళిపోయింది, చెట్టు పెద్దదైతే అయ్యిందనమాట బాగా. ఇంకా లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఇదే లాన్. ఈ లాన్నే మనం కట్ చేయాలి. వీటిని మనం కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మనకి ఒక 1 ఇంచ్ ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే ఎప్పుడు 1.5 ఇంచ్ అలాగా మనకి బాగా గ్రో అవుతాయి. ఎప్పుడైతే మనం ఇంత లాంగ్గా మీరు చూస్తున్నారా, సరిగ్గా పట్టించుకోకుండా మనం ఇలాగని వదిలేసాం అనుకోండి, దీని లోపల మీరు చూసినట్టయితే చనిపోయినట్టుగా ఉంది, చూసారా. పైన మళ్ళీ పచ్చగా ఉంటుంది, ఈ కింద ఏరియా ఉంటుంది. మనం ఇక్కడ కానీ కట్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇవన్నీ రూట్స్ అన్నీ డెవలప్ అయ్యి మళ్ళీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ మధ్యలో అయితే బయట అయితే వర్క్ ఎక్కువ ఉండింది, అందుకని నేను ఇవన్నీ చేయలేకపోయాను. ఇదిగోండి, ఒక చెట్టు 2 చెట్లు అయితే వేసాను. దీనికైతే పెద్దదిగా ఆడదాకైతే వెళ్ళింది, ఇది రాలేదు. ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు మెషిన్ తగిలి అదే పోయిందనమాట. అప్పుడు చెట్లు అవి కట్ చేసేటప్పుడు ఇదిగోండి, ఇక మధ్యలో ఫౌంటైన్ తయారు చేయాలనుకుంటున్నాను, కానీ అది కుదరట్లేదు కూడా. ఫస్ట్లో అయితే ఈ ప్లేస్లోనే నేను ఇక్కడైతే ఉండింది, ఫస్ట్ ఈ ప్లేస్లో అయితే ఉండింది, అది తీసేసి ఇవన్నీ చేశాను. దానికి వీలైతే దాని ఫోటో కూడా వేస్తాను, దాన్ని కూడా చూడండి మీరు. ఇదిగోండి, ఇవన్నీ చెట్లు ఒక్కొక్కటి 100 రూపీస్ అయితే పడింది. అప్పుడు చిన్నవి, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయాయి. మీరు గమనించినట్టే చూసారా ఎంత పెద్ద అయిపోయాయో, చాలా పెద్ద అయిపోయాయి. వీటిని నీడగా బాగుంటుంది, మనకి కొద్దిగా ప్రైవసీగా ఉంటుంది అటు ఇటుగా. ఇకపోతే ఇగోండి, మనకి చెట్లు గ్రో చేయడానికి ఈ రకరకాల చెట్లు, ఇది చిన్న చెట్లు అయితే ఉంటాయి అన్నమాట షోగా. ఈ కోకోపీడ్ ఇవి కూడా అలాంటివి. ఇదిగోండి, ఇవన్నీ కూడా షో కోసం నేను అన్ని స్టాండ్ తయారు చేసుకున్నాను. పైన ఇంకో 2 స్టాండ్లు ఉన్నాయి, అవి కాస్త అయితే పాడయ్యి చాలా సంవత్సరాలు కింద అయితే. నేను ఈ పీవీసీతో చేశాను. ఇవి కూడా మన ఓన్ క్రియేటివిటీ. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓకే, ఇప్పుడు మనం అయితే ఈ లాన్ అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది వచ్చి నూరు వరహాలు అంటారు కదా ఆ చెట్టు. ఈ హైబ్రిడ్ అనమాట. మనకి నాటి అయితే బాగా చాలా పెద్దవిగా ఉంటాయి, మనకి చాలా హైట్ ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు ఎంత ఉందో అంత హైట్ కూడా వెళ్తాయి. అంత హైట్ వెళ్ళకూడదని నేను దీన్ని ఇలా అయితే చేశాను. ఇదే అయితే కట్ చేసుకుంటుంటాను అప్పుడప్పుడు, సైడ్ మాత్రమే, పైన అయితే కట్ చేయను. ఇంకా దీన్ని కూడా లాన్ అయితే కట్ చేద్దాం.
నా దగ్గర అయితే ఒక సిజర్ ఉంది, దాంతో అయితే కట్ చేస్తాను ప్రస్తుతానికి. చూద్దాం. ఇదే కత్తిర. దీంతో మనం ఇక్కడ ఉంది చూసావు, కింద కట్ అయినట్టు ఉంది. దీని సహాయంతో మనం కొమ్మలు లాంటివి కట్ చేయొచ్చు అనమాట. కాస్త పెద్ద సైజు కొమ్మలు, అంటే ఇక్కడ కట్ అవని దాంతో కట్ అవుతాయి. ఇంకో ఉంటాయి స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటుంది. ఇది ఐరన్ అనమాట. దీన్ని ఎలా కట్ చేయాలంటే చూపిస్తాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఇలాగా కట్ చేయాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ ఏరియా ఎలా ఉందో, ఈ ఏరియా ఎలా ఉందో మీకు కనిపిస్తుందా ఎలా ఉందో. ఇదైతే బాగా 3 ఇంచెస్ దాకా ఉంది ఇది. ఇప్పుడు మనం కట్ చేసింది 1 ఇంచ్ అయితే ఉంది. ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే లాన్ అనేది బాగుంటుంది. అంతేకాదు వీటికి మనకి నీళ్ళు అయితే 3 పూట్ల పట్టాల్సి ఉంటుంది. ఎండాకాలం అయితే, వర్షాకాలం అయితే ఒక పూట అయినా సరిపోతుంది, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఇంకొకటి గడ్డి మనం అక్కడక్కడ రాలేనప్పుడు గ్రోమోర్ దుక్కుపిండి అలాంటివి ఉంటాయి, అది కంపెనీ. అది కాస్త అయితే అక్కడక్కడ చల్లామంటే నీళ్ళు ఎక్కువ పట్టాలి. చల్లినప్పుడు అప్పుడు బాగా అయితే ఈజీగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కత్తిరితో కట్ చేసుకున్నాం. ఈ కత్తిరితో కట్ చేస్తుంటే చాలా లేట్ అవుతుంది. అందుకని నా దగ్గర ఒక మంచి ఉపాయం అయితే ఉంది. దాంతో అయితే నేను ట్రై చేసి చూపిస్తాను. మీకు కూడా అలాంటి మిషన్ ఉంటే మీకు కూడా ట్రై చేయండి, చూపిస్తాను. కానీ బెటర్ మనకి ఇలాంటిది ఉంటే అన్ని వేళల్లో మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పే కటింగ్ మిషన్ అనమాట. మనకి హ్యాండ్ కటింగ్ మిషన్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి అయితే ఈ లాన్ చాలా ఈజీగా కట్ చేయొచ్చు. కానీ దీనికి ఎటువంటి బ్లేడ్ అయితే వేయాల్సిన అక్కర్లేదు. కానీ నేను చెప్పే టిప్స్ మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకు కావాల్సినల్లా ట్యాగులు అయితే కావాలి. ట్యాగులు అంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇవి ట్యాగులు అంటే ఇవన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎక్కడ అమర్చాలంటే కటింగ్ మిషన్ ఉంటుంది కదా, దీనికి ఆల్రెడీ మనం బ్లేడ్ వేయలేదు కదా, దీనికి ఆల్రెడీ రింగుల టైప్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్లో మనకి ఒక్కొక్క ట్యాగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎన్ని హోల్స్ ఉంటే అన్ని వేసుకుంటే మంచిది. చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పెట్టి ఈ హోల్లో నుంచి ఈ ట్యాగ్ అయితే లాగేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అన్నీ ఇట్లాగే చేసుకోవాలి మనకి 5 కూడా. దీనివల్ల మనకి చాలా బాగా కట్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో దాంట్లో అప్లోడ్ చేస్తుంది. ఆ ఛానల్లో తెలుగు సివిల్ లాకి సంబంధించింది. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ని చూడొచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాం. మనకి ఈ మిషన్స్ అలా ఎలా ఉపయోగపడతాయి, దీనికి ఎంత ఆల్మిచర్ కెపాసిటీ తీసుకుంటే మనకి కాలిపోకుండా లైఫ్ టైం బాగుంటుందని కూడా దాంట్లో మీకు డీటెయిల్గా చెప్పుకున్నాను. ఇదిగోండి, ఇలా అయితే వేసుకోవాలన్నీ. ఇలా వేసుకొని దీన్ని ఇక్కడ వెనకాల లాక్ ఉంటుంది. ఈ లాక్ పట్టుకొని ఇది గట్టిగా అదేంటో లోపల లాక్ అవుతుంది. వీటిల్లో ఇంకా కెపాసిటీ ఎక్కువది ఉంటుంది. ఆల్మిచర్ మనకి 5 ఇంచ్ బ్లేడ్ సపోర్ట్ చేసేది ఉంటుంది. ఇది తక్కువ ఆర్పిఎంతో కలిగి ఉంటుంది అనమాట. స్పీడు కాస్త అయితే తక్కువ ఉంటుంది. ఇదైతే స్పీడ్ అయితే తక్కువ తిరుగుతుంది. మనం అదంతా అయితే ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. కట్ చేసేటప్పుడు మీకు డిఫరెన్స్ అర్థం అవుతుంది. మామూలుగా నేను చూపిస్తే అర్థం కాదు, కానీ మీరు కట్ చేసేటప్పుడు ఆ మిషన్కి ఈ మిషన్కి కాస్త అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుని చూసుకుందాం. దీన్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు మనకి 2 అయితే ఇలాంటివి ఇంకా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్కోసారి గోడ తగిలాయంటే ఈ పల్సంగా ఉంటాయి కదా, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇది తీయాలంటే మళ్ళీ కష్టం. అందుకని కటింగ్ ప్లేయర్ కూడా కావాల్సి ఉంటుంది. దీని పేరు మనకి యాంగిల్ గ్రైండర్ అంటారు. వీటిని చాలామంది కటింగ్ మిషన్, రాకెట్ మిషన్లు అంటారు. మనకి యాంగిల్ గ్రైండర్స్ అంటారు ఈ మిషన్ని. మనం స్టార్ట్ చేసేది చూపిస్తాను. నిజానికి తిరిగినట్టు అనిపించదు. ఏలు కానీ తగిలింది అనుకోండి చర్మం లేస్తుంది. అంతకన్నా ఏం ప్రమాదం ఉండదు, కానీ చర్మం అయితే లేస్తుంది. కానీ నిప్పు అయితే పేస్ట్ చేసి ఉంటుంది. జాగ్రత్తగా అయితే కట్ చేయండి. చూసారు కదా, దీనికి ప్రస్తుతానికైతే ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే మనం కత్తితో సిజర్తో ఇలాంటి దానితో కట్ చేసినప్పుడు ఖచ్చితంగా తెగతాయి అన్నమాట.
ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇది స్పీడ్ మీద ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ కొమ్మని పదే పదే ఇలాంటివి అంచులు తగిలి కట్ అవుద్ది అనమాట. కాస్త షార్ప్గా ఉండవు, కట్ చేసింది కాస్త పీసులుగా ఉంటుంది. కాకపోతే మనం కట్ చేసుకోవడానికి మనకి కాస్త అయితే స్పీడ్గా అయితే వర్క్ అయితే జరగద్దు అనమాట. కానీ బెటర్ మనకి దీంతో కూడా చాలా బాగా అయితే కట్ అవుతుంది, బాగా ఉంటుంది కూడా. మనకి గడ్డి ఎదగడంలో రెండు విషయాలు కరెక్ట్గా బాగానే ఉంటాయి, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే దాన్ని బాగా కట్ చేసుకోవాలి. ఇంకోటి లాన్ మిషన్స్ కూడా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనకి తక్కువలో నీట్ బడ్జెట్లో మనం చేసుకోవాలనుకుంటే ఈ 2 మార్గాలే. ఓకే, మిగతా అది కూడా కట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారా మీరు? దీనికైతే నేను ఇప్పుడు దాకా ఈ ట్యాగ్లు అయితే మారవలేదు. ఈ ట్యాగ్లు అదే ఈ మిషన్కి వేసాం కాబట్టి ఇది సేపు అయినా ఉన్నాయి. నేను చెప్పిన కదా పెద్ద మిషన్, దీనికన్నా పెద్ద సైజు. దానికి వేసామనుకోండి, ఇది ఎక్కువ స్పీడ్ మీద ఏమైనా హార్డ్గా ఉండి తగిలిందంటే ఇరిగిపోతుంది, ఒక లాన్ తప్పనిచ్చి. దీనికైతే ఇంకా కూడా ఉంది. ఇది కట్ చేసేదానికి అది కట్ చేయడానికి కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను చెప్పినట్టు ఇందాకైతే చెప్పాను కదా, షార్ప్గా అయితే కట్ చేయలేదు. కిందకల్లా పైన మనకు ఉన్న 1.5 ఇంచ్ లేయర్ అయితే కంపల్సరీ తీయగలుగుతుంది. కింద దాకా మనం ఫ్లాట్గా కట్ చేయాలంటే మీకు లాన్ కట్ చేయడానికి సపరేట్గా మిషన్స్ ఉంటాయి, అవి అయితేనే కంపల్సరీ కట్ చేయగలుగుతాయి నీట్గా. ఏంటంటే మన హోమ్ పర్పస్గా మనం వాడుకోవడానికి బాగుంటుంది. చిన్న లాన్సే ఉంటాయి, 10x10, 12x12, మ్యాక్సిమం 15, అంతకుమించి ఉండవు సైజులు. మన ఇళ్ళల్లో స్పేస్ అంత ఉండదు. ఓకే, ఇంక అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ చెట్లు కూడా కట్ చేయాలి. చూసారు ఎట్ అయిపోయాయి, వీటిని కూడా కట్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది కత్తి చూసారు ఎలా ఉందంటే అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ దగ్గర ఉంటుంది ఎలా వల్ల చూడడానికి. ఈ కత్తికి ఇరిగిపోవడానికి కారణం నేనే. దీన్ని ఒక ప్రయోగంతో విఫలం అయిపోయింది ఇది నా చేతిలో, అందుకని ఇదే ఉంది. దీంతో కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, మనకి కళ్ళల్లో తగులుతుంటాయి. వీటిని ఇక్కడ కింద కల్లా అయితే కట్ చేయాల్సి ఉంటుంది. కిందకల్లా కట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, మనం దగ్గరికి వెళ్ళామంటే మళ్ళీ మన కళ్ళకే గుచ్చుకుంటాయి. అందుకని వీలైనంత వరకు కిందకైతే కట్ చేయాల్సి ఉంటుంది. అయితే తీసేయాల్సి ఉంటుంది. దీనివల్ల కాస్త పురుగు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇవి ఉంటే మనకి అది బాగా గ్రో అవ్వదు. పక్కన పెట్టేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మనకి వీటికి పిలకలు అయితే చాలా అయితే వస్తాయి. మనం ఇంకో దగ్గర గ్రో చేసుకోవాలంటే అలాగా దాన్ని లోడ్ అయితే వేసుకోవచ్చు. ఇంకపోతే మనకి ఈ చెట్లే చాలు, ఈ పైకి ఎదిగితే సరిపోతుంది అనుకున్నప్పుడు కింద అంట్లు కనిపిస్తున్నాయి కదా, ఇగో వీటిని ఎదగనీయకుండా కోసేసుకుంటూ ఉంటే ఈ పెద్దవి మాత్రం పైకి అయితే వెళ్తాయి అన్నమాట. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్లో ఉంటే చెప్తున్నాను, మీరు ఇలా చేసుకోవాలనుకుంటే. కట్ చేసేసాం, లాన్ అయితే మొత్తం కట్ చేసేసాం. వీటిని అయితే బయటపడేయాలి. ఈ లాన్ కూడా చిమ్మాలి. ఇదిగోండి, చెప్పాను కదా మనకి ఇప్పుడు 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇందాక 3 ఇంచెస్. ఇప్పుడు దీన్ని మనం ఇంకా కూడా తగ్గియాలనుకుంటే ఒక కత్తిరితో మాత్రమే
కత్తిరీగలుగుతాం. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇది చూసారా, ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది కాస్త అయితే మరీ ముద్దుగా గుచ్చుకుంటుంటాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో మన కింద అయితే కూర్చోలేము. ఎట్లయితే బాగుంటుంది, కానీ రోజు దీని మీద వాక్ చేస్తే మనం నడుస్తుంటే తగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, నా వీడియో నచ్చిందా? వర్షం పడుతూ ఉంది ఒక 2 days నుంచి. ఇప్పుడైతే కాస్త తెరపించింది, ఎండ కూడా వస్తుంది. అందుకని నేనైతే ఇవకైతే పెట్టుకున్నాను. మళ్ళీ నాకు కుదరదు మార్నింగే ఇవన్నీ చేయాలంటే. మనం మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మన ఫిషింగ్ ఛానల్లో ఫిషింగ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి ఎలా రీచ్ వస్తుందో చూస్తాను. మీ అభిప్రాయం ఏంటండి దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం వ్లాగ్స్కి సంబంధించినవి అయితే చేద్దాం. అంతేకాదు, నేను చెప్పాను కదా తెలుగు సివిల్ వ్లాగ్స్ అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ని అయితే చూడండి. దాంట్లో చాలా సంబంధించిన వర్క్స్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎలా అనిపించింది గార్డెన్ని సంబంధించింది చూడండి. అన్నీ కట్ చేసేసాను. బాగుందా నా చిన్న గార్డెన్ అనమాట. నేను ఎప్పటి నుంచో కోరిక ఇలాంటిది చేసుకోవాలని నేను కాస్త అయితే మనీ అయితే ఎర్న్ చేసుకొని దీన్ని అయితే రెడీ చేసుకున్నాను, ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఒక్కొక్క చెట్టు 100 రూపీస్. చిన్నవి. వీలైతే ఆ ఫొటోస్ కూడా నీకు పెడతాను. చెట్లు వేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. ఇవి అయితే ఇప్పుడు పెద్ద అయిపోయి బాగా చాలా సంవత్సరాలు అవుతుంది, 2 years ఏమో అవుతుంది అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. వీలైతే ఆ ఫోటో పెడతా చూడండి. అవి కూడా చాలా అయితే బాగుంటాయి. ఎదిగిన తర్వాత ఇంకా బాగుంటాయి. కాస్త పూలు నీకు సీజన్లో ఫిబ్రవరి ఈ వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి. మీకు బాగుంటాయి, చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.